హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. ఈరోజైతే మనం చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా. నేనైతే ముందుగా కడాయి పెట్టాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి మనం కాసేపు ఫ్రై చేసుకుందాం. కలర్ మారింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకుందాం. 2 టమాటాలు పెద్దవి కట్ చేసుకున్నాను నేను. ఈ 2 టమాటాలు కూడా బాగా ఫ్రై అయినంత వరకు మనం వేపుకోవాలి. టమాటాలు బాగా వేపుకోవాలన్నమాట. అంతలోగా మనం కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకుందాం. ఎందుకంటే చేపల చారులోకి చింతపండు కంపల్సరీగా ఉండాలి కాబట్టి కోసం చింతపండు నానబెట్టుకుంటున్నాను కాసేపు. ఈ టమాటాలు ఏంటంటే బాగా ఫ్రై అయిపోవాలి. దగ్గర పడింది కాబట్టి ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను. పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందాం. అలానే కొద్దిగా కస్తూరి మెతి కూడా వేసుకుంటున్నాను. కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయినంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అలా కలుపుతూనే ఉండాలి. అలానే కొద్దిగా మసాలా వేస్తున్నాను. 1 స్పూను పసుపు వేస్తున్నాను. 2 స్పూన్లు కారం కూడా వేస్తున్నాను. అలానే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కాసేపు కలుపుకుందాం అన్నమాట. అలానే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసి మరి కాసేపు తిప్పుకుందాం. మొన్న ఫిష్ ఫ్రై చేశాను కదా, మధ్య ముక్కలని ఫిష్ ఫ్రై చేశాను. ఇంకొన్ని ఇలా పులుసు పెట్టుకుంటున్నాను. ఇంకా చింతపండు పులుపు మనం ఇందులో వేసుకుందాం. అలానే కాస్త కొత్తిమీర కూడా వేసి కాసేపు మూత పెట్టేసి చూద్దాం. కాసేపు పోయిన తర్వాత కొద్దిగా పొంగు వచ్చింది కదా, కాసేపు ఇంకా దగ్గరికి మరిగిన తర్వాత మనం చేపలు వేయాలి కాబట్టి కాసేపు మరగనిద్దాం. కొద్దిగా చిక్కగా అయింది కదా, ఇంకా మనం ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా ఉన్న తోకలు బుర్రలు కూడా వేసేస్తున్నాను. ఇదైతే మా అమ్మలు ఎలా వండుతారో, నెక్స్ట్ ఇంకోసారి చేపలు తెచ్చేటప్పుడు మా అత్తవారు ఎలా వండుతారో అది కూడా చూపిస్తాను. శ్రీకాకుళంలో మా అమ్మలు ఎలా వండుతారనమాట. మా ఊర్లో విజయనగరంలో ఎలా వండుతారో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఈ చేప ముక్కలన్నీ వేసుకొని కాసేపటికి మూత పెట్టేసుకోవాలి. ఉడికిపోయింది కదా, నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. ఇంకా చేపలను ఒకసారి అటు ఇటు కొద్దిగా బుర్రని తిరిగేసి కాసేపు మనం ఉడకనిద్దాం. బాగా ఉడికిపోయింది కదా, ఇంకొక 2 మినిట్స్ ఉడికితే చాలు. ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు చేపని. అందుకోసం కాసేపటికి ఇంకా ఉడకబెట్టేసుకుందాం. నేనైతే సిమ్లో పెట్టాను. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.